మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన ఓవర్ యాక్షన్ తో జీహెచ్ఎంసీ పరిధిలోని సహచర ఎమ్మెల్యేలను ఇరికించేశారా? గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి కరవమంటే కప్పకోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా మారిందా? ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నవారు సైతం మనస్ఫూర్తిగా లేరా? అసలు వాళ్ళ భయానికి రీజన్ ఏంటి? కౌశిక్ విషయంలో అసహనంగా ఉన్నారు అన్నది నిజమేనా? ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎపిసోడ్తో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇరుకున పడ్డారన్న వాదన బలపడుతోంది రాజకీయ వర్గాల్లో. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్ అయిందే. ఎక్కువగా పూసుకుంటే ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అన్న ఫీలింగ్ మెజార్టీ ఎమ్మెల్యేల్లో ఉందంట. పైకి చెప్పలేకున్నా కొందరు లోపల మదన పడుతున్నట్టుగా తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి నేరుగా ఆంధ్ర తెలంగాణ వివాదాన్ని రేపినందున ఇందులో ఎక్కువ జోక్యం చేసుకుని ఓవర్ ఎక్స్పోజ్ అయితే నియోజకవర్గాల్లో సీమాంధ్రుల ఓట్ల మీద ఎఫెక్ట్ పడుతుందన్న భయంలో ఉన్నారట జీహెచ్ఎంసీ పరిధిలోని గులాబీ ఎమ్మెల్యేలు. మరోవైపు ఈ చిల్లర పంచాయతీలో మనం తలదూర్చి అనవసరంగా ఇరుక్కోవడం ఎందుకు అన్న అభిప్రాయం సైతం మరికొందరిలో ఉందంటున్నారు. ఎపిసోడ్ మొత్తం తిరిగి లోకల్ నాన్ లోకల్ దగ్గరికి చేరుకోవడం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీమాంధ్రుల ఓట్లే కీలకం కావడం, కౌశిక్ రెడ్డి ప్రత్యేకించి ఆంధ్ర తెలంగాణ వివాదాన్ని రేపడంతో ఈ వ్యవహారాన్ని ఎట్నుంచి టచ్ చేసినా సర్రోను కాలిపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారట శాసనసభ్యులు. ఇంటి మీద దాడి జరిగినప్పుడు కొందరు ఎమ్మెల్యేలు కౌశిక్ను పరామర్శిస్తే మరికొందరు మాత్రం ఆ పని కూడా చేయలేదట. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైందే. కౌశిక్ రెడ్డి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ మధ్య రాజకీయ పోరు తీవ్రస్థాయికి చేరిందే. గాంధీకి గులాబీ కండువా కప్పుతానని కౌశిక్ సవాల్ చేయడం, గాంధీ ఆయన ఇంటికెళ్లడం, పరస్పరం దాడులు చేసుకోవడం, ఆ తర్వాత పోలీస్ కమిషనర్ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ ధర్నా లాంటి కార్యక్రమాలతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పార్టీ ముఖ్యనేత హరీష్ రావు స్వయంగా పాల్గొన్న ఈ ఆందోళనలకు హాజరైన ఎమ్మెల్యేలు సైతం మనస్ఫూర్తిగా పాల్గొనలేదని, అటు పార్టీ నాయకత్వపు నిర్ణయం, ఇటు నియోజకవర్గ ప్రజల మనోభావాల మధ్య నలిగిపోతున్నారన్న చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో. కౌశిక్ రెడ్డి నోటికొచ్చినట్లు ఏదేదో మాట్లాడేసి వివాదాన్ని పెంచి అనవసరంగా మనల్ని ఇరుకున పెట్టారన్న అసహనం కూడా కొందరు గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ పంచాయతీలో మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే రేపు మనకే రివర్స్ కొడుతుందన్న భయం వాళ్ళని వెంటాడుతోందని అంటున్నారు. గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 16 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ పోయింది. దీంతో సంఖ్య 15 మందికి చేరుకోగా ఇందులో ఖైరతాబాద్, శేర్లింగంపల్లి, రాజేందర్ నగర్ ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. ప్రస్తుతం నికరంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 12. వీళ్లలో ఎక్కువ మంది ఇప్పుడు కౌశిక్ ఎపిసోడు ఎక్కడ తమ ఓటు బ్యాంకు మీద ప్రభావం చూపుతుందో అని భయపడుతున్నట్టుగా తెలుస్తోంది. కౌశిక్ ఇంటిపై దాడి ఘటన తెలియగానే మహేశ్వరం, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, ఉప్పల్ ఎమ్మెల్యేలు వెళ్లి పరామర్శించారు. కానీ అందరం కలిసెళ్దామని సమావేశం నిర్వహించుకుందామని చెప్పినప్పటికీ ముందుగా పార్టీ ఆఫీసుకు చేరుకోకపోవడం చర్చకు దారితీసింది. మరి మిగతా వాళ్ల సంగతేంటన్నది క్వశ్చన్ మార్క్. గ్రేటర్లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో సీమాంధ్రులున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు అండగా నిలబడి పార్టీ పరువు కాపాడింది కూడా వాళ్లే. ఈ క్రమంలో ఆంధ్ర తెలంగాణ వివాదం రేపిన కౌశిక్ రెడ్డికి సపోర్టుగా మాట్లాడి అనవసరంగా గోక్కోవడం ఎందుకు అన్నది మెజార్టీ ఎమ్మెల్యేల మనోగతంగా తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో తలనొప్పి ఎందుకు అనుకుంటున్నారా అన్న చర్చ సైతం ఉంది. దీనికి తోడు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలు పార్టీ కార్యక్రమం అంటే అధికారంలో ఉన్నప్పుడే ముందుండేవారు. కానీ కౌశిక్ ఎపిసోడ్లో వాళ్ళు సైలెంట్గా ఉండడంపై కూడా మాట్లాడేసుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇలా ఇష్టం లేకున్నా కనిపించి కొందరు అసలు ఎందుకు వచ్చిన గొడవ మాకు అనుకుంటూ మరికొందరు కౌశిక్ ఎపిసోడ్తో ఇరకాటంలో పడ్డారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.